అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోలింగ్ స్టేషన్ల కోసం పాఠశాలలను 15 రోజుల్లోగా సిద్ధం చేయాలి. నాడు నేడు సమీక్షలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. సనాతన ధర్మ ప్రచార శిఖామణి స్వామి వివేకానందుడు. యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలన్న వాజీ ఛానల్ ఎండి గణపతిరెడ్డి శ్రీనివాసరావు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతీర్చిన భర్త. గుర్ల మండలం కొండగండ్రెడ్డిలో దారుణం. సేవా దృక్పథంతోనే సమాజంలో వైద్యులకు గౌరవం లభిస్తుంది. తిరుమల ఆసుపత్రిలో అధునాతన స్కానింగ్ పరికరం ప్రారంభించిన కోలగట్ల. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. పోలింగ్ బూత్లుగా వినియోగించేందుకు వీలుగా పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం, నాడు నేడు పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో కొన్ని కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని చెప్పారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్, విద్యుత్ సదుపాయం, ఫర్నిచర్, సరైన నేమ్ బోర్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆర్బన్ ఏరియాస్ లో ఎక్కడైతే మనకి ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ రిక్వైర్మెంట్ ఉందో డిస్టెన్స్ క్రైటీరియా ఇవన్నీ చూసుకొని కొన్ని మనము ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా స్మాలర్ పోలింగ్ స్టేషన్స్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్లోనూ దీంట్లోనూ పెట్టడం జరిగింది. సచివాలయం కానీ, ఆర్టీకే కానీ, కొన్ని పంచాయత్ ఆఫీసెస్లో కానీ, కొన్ని హౌసింగ్ ఆఫీస్లో కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో కానీ గైడ్ లైన్స్ మేరకు అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పి మనం కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ముఖ్యంగా సేవా దృక్పథం కలిగిన వైద్యులకు సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన స్కానింగ్ పరికరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలకు తిరుమల ఆసుపత్రి అధునాతన వైద్య పరికరాలతో అత్యవసర వైద్య సేవలను సైతం అందించడం హర్షణీయమన్నారు. వైద్యులు కేవలం వ్యాపార దృక్పథం కాకుండా సేవానిరతి జోడించి సేవలు అందించడం ద్వారా సమాజంలో మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలను అందించడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండి డాక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ కృష్ణశాంతి, ఆసుపత్రి సెంటర్ హెడ్ పద్మకుమార్, మెడికవర్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ మహేష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ కుమార్ పాత్రో, అత్యవసర విభాగం వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్వి రామారావు, రేడియాలజిస్ట్ డాక్టర్ కె దివ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్క విషయానికి అనారోగ్యం వచ్చిన ప్రతి ఒక్కరిని విశాఖపట్నం మీద ఆధారపడే పరిస్థితిలో డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ఇక్కడ హాస్పిటల్కి పెట్టి ఇయర్కి కూడా డెవలప్మెంట్ చేస్తూ అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తెస్తూ ఏ అవసరం వచ్చినా కూడా మేము ఇక్కడ మీకు అండగా ఉంటాము, ఈ హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తున్నాము, ఎవరూ అధైర్యపడవసరం లేదు, అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ కూడా మేము వార్డు పెట్టి తయారు చేస్తున్నాం అని చెప్పడం మాకు స్వానుభవం. అనేక మందికి ఓపెన్ హార్ట్ సర్జరీలు ఇక్కడ చేయించాము. ఒక హాస్పిటల్కి వస్తే ఇక్కడున్న హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఇస్తున్న ట్రీట్మెంట్ మనతో మెరుగుతున్న పరిస్థితిని చూస్తే ఒక మానసిక ధైర్యం కూడా కలుగుతుంది. ఈరోజు తెచ్చిన అడ్వాన్స్ సిటీ స్కాన్ మిషను 80 స్లైసెస్ అంటే ఇంతవరకు విజయనగరంలో 32 వరకే ఉన్న పరిస్థితిలో 80 స్లైసెస్ తేవటం, అత్యంత వేగంగా ఆ మిషను శరీరంలో ఉన్న లోపాలని గుర్తించే అవకాశం ఉన్నందున ఎక్కువ రేడియేషన్ ప్రాబ్లము మనిషి మీద పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని మరి చెప్పటం
మరి అప్పుడే చెప్తున్నారు ఎంఆర్ఐ మిషన్ కూడా తెస్తామంటే ఇంకా ఏమి లేదు అంటే లేదు అనే ప్రశ్నకి జవాబు లేకుండా అన్ని సౌకర్యాలు కలగజేస్తున్నారు. నిజంగా విజయనగరం జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో మెడికల్ విషయంలో కూడా అంతే స్థాయిలో ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ అవడం, అనేక సందర్భాల్లో ఉచిత వైద్య శిబిరాలు పెట్టడం, ఈ గ్రహణముర్రి ఆపరేషన్లు ఉచితంగా చేయటం. చీపురుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 7 గంటలకు విజయనగరం జిల్లా గుర్ల మండలం కొండగండ్రడు గ్రామంలో దారుణం జరిగింది. తన భార్యను 50 ఏళ్ల సత్యం హతమార్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే కొండగండ్రడు గ్రామంలో మునకాల సత్యం తన భార్య 45 ఏళ్ల లక్ష్మిని హత్య చేశాడు. తాగిన మైకంలో భార్య మునకాల లక్ష్మి తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. దాంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ దంపతులకు పెళ్లి జరిగి సుమారు 20 సంవత్సరాలైందని, నిందితుడు సత్యం వ్యసనాలకు బానిస అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. పాలు తీయడానికి ఆమె కళ్ళం వద్దకు వెళ్లిన నేపథ్యంలో బలమైన కర్రతో తన భార్య తలపై సత్యం కొట్టాడని, ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన 11/1/24 సాయంత్రం 7:30 గంటల సమయంలో గుర్ల మండలం కొండగండ్రెడ్డి గ్రామంలో హత్య జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. తర్వాత మేము సీన్కి రావడం జరిగింది. ఇక్కడ లక్ష్మి అనే ఒక మహిళని ఆమె భర్త అయిన సత్యం అనే వ్యక్తి కుటుంబ కలహాలతోనే చంపడం జరిగింది. వీళ్ళకి పెళ్ళై సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో సత్యం అనే వ్యక్తి ఈయనకి కొంచెం వ్యసనాలకు బానిసయ్యి అప్పులు ఎక్కువగా ఉండడం, భార్య ప్రతిసారి అప్పులు అవుతున్నావు వ్యసనాలు తగ్గించుకోమని చెప్పడంతో భార్య మీద కక్ష పెంచుకొని నిన్న సాయంత్రం సుమారు 7-7:30 సమయంలో పాలు తీయడానికి వాళ్ళ కళ్ళం వద్ద ఉన్నప్పుడు ఒక బలమైన కర్రతో ఆమె తలపైన కొట్టి ఆవిడకి తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే చనిపోయింది. ముద్దాయి గురించి కూడా గాలిన చర్యలు చేపడుతున్నాం. సనాతన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయడమే లక్ష్యంగా వాజీ ఛానల్ గత 28 సంవత్సరాలుగా రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. జనవరి 13వ తేదీన శనివారం ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలు వాజీ ఛానల్ నిర్వహిస్తోంది. వాజీ రంగోలీలో పోటీలు పాల్గొనేవారు 13వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు వేదిక వద్దకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది రంగోలీ పోటీలలో 4,50,000 రూపాయల విలువ గల బహుమతులను విజేతలకు అందించనున్నారు. ఈ పోటీలలో ముగ్గు వేసే ప్రతి ఒక్కరికి పలు బహుమతులు లభించనున్నాయి. బహుమతి ప్రధానోత్సవంలో ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ కుండమ్మ కథ ఫేమ్ పూజ పాల్గొనున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించిన పూజ కన్నడలో నటించిన రైలు జీవి సీరియల్తో బాలనటిగా బుల్లితెరకు పరిచయం అయ్యారు. 1988 జూలై 19న జన్మించిన పూజ తెలుగు, కన్నడ టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తూ ఎంతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న గుండమ్మ కథ సీరియల్ ద్వారా ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ పొందారు. అంతరు, మహానది, మిలానా, ఓ దేవరే, పంచరంగి వంటి సీరియల్స్ లో నటించారు. బాలనటిగా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన పూజ సూపర్ క్వీన్స్ సీజన్ 1లో పాల్గొన్నారు. డ్రామా జూనియర్ సీజన్ 6లో గెస్ట్ గా వెళ్లారు. ప్రముఖ ఓటీపీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమైన మిస్టర్ పెల్లాంలో ఆమె నటించారు. బిగ్ బాస్ 7లో పాల్గొని అందరినీ అలరించారు. వాజీ రంగోలీలో పాల్గొనేందుకు ఆమె కూడా ఎంతో ఆసక్తి కనబర్చారు. దానిని ఆమె మాటలోనే విందాం. అందరికీ నమస్కారం. నేను మీ గుండమ్మ కథ గీత, అదే మీ బిగ్ బాస్ 7 పూజారి. వాజీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సనాతన సాంప్రదాయాలను మన భావి తరాలకి అందించాలని సాంప్రదాయమైన ముగ్గుల పోటీలను 28 సంవత్సరాలుగా మన వాజీ ఛానల్ నిర్వహిస్తుంది. ఇదే జనవరి 13న జరుగుతున్న ముగ్గుల పోటీలకు నేను మీ అందరినీ కలవడానికి వస్తున్నా. మీరందరూ వస్తున్నారు కదా? మమ్మల్ని అయితే ఇక్కడ జమనారాయణపురం దగ్గర ఇక్కడైతే ముగ్గుల పోటీ అయితే సిటీ కేబుల్ ఆఫీస్లో పేర్లు అయితే ఇస్తారు. భోగి రోజు అయితే ఇక్కడైతే ముగ్గుల పోటీ అయితే జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మంచి మంచివి. అయితే లాస్ట్ టైం అయితే మా అక్కకిను మా అక్క పాపకి శారీస్ అయితే ఇచ్చారు. చాలా బాగా అయితే ముగ్గుల పోటీ అయితే జరుపుతారు. చాలామంది కూడా పార్టిసిపెంట్స్ అయితే చేస్తారు. అదే ముగ్గులు అయితే వేయడానికి అయితే పేర్లు అయితే ఇచ్చామండి. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడైతే సిటీ కేబుల్ ఆఫీస్లో అయితే పేర్లు అయితే ఇస్తారు. చాలా బాగా అవుతుందండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీరు కూడా పేర్లు అయితే ఇవ్వండి. చాలా బాగా అవుతుంది. వాజీ ఛానల్లో ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది.
అలాగే ఈ ముగ్గులకి సాంప్రదాయం ఏంటంటే ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి ముగ్గులు మన ఇంటి ముందర పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇది ప్రత్యేకం. కాబట్టి ఈ ముగ్గుల పోటీ అనేది ప్రత్యేకం మన సంక్రాంతికి. కాబట్టి మనం ముగ్గుల పోటీని వాజీ ఛానల్ వారు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలో మనం ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాము. కన్సలేషన్ బహుమతులుగా మేము తీసుకోవడం జరుగుతుంది. మేము ముగ్గులు కూడా మాకు వచ్చిన ముగ్గు మనం వేస్తున్నాము. మనకు వచ్చింది మనం ప్రత్యేకంగా చేయకపోయినా మనం ముగ్గుల పోటీలో పాల్గొని మనకు వచ్చిన ముగ్గు మనం వేసుకొని దాంట్లో పాల్గొనడం మాకు జరుగుతుందండి. సనాతన ధర్మ ప్రచార శిఖామణి స్వామి వివేకానంద అని గణపతిరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పూల్బాగ్లో కుస్మాంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి మాట్లాడుతూ వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం యువత అభివృద్ధికి అవసరమని స్వామి వివేకానంద చెప్పిన మాటలను మరచిపోరాదని అన్నారు. ఆధునిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాల చక్కటి సమ్మేళనం పెంపొందించుకోవాలని యువతకు హితవు చెప్పారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుసుమంచి సుబ్బారావు మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు ఏ తరంలోనైనా యువతరానికి స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ చాలక్ డివివి కృష్ణంరాజు మాట్లాడుతూ విశ్వయవనికపై భారతదేశ కీర్తి పతాకను ఎగరేసిన స్వామి వివేకానందను ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కోట్ల సుగుణాకర్ రావు, ఈమంది సుధీర్, ఇప్పిలి గోపాలకృష్ణ, కంది సీతారాం, కొండల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది మహిళలకు బట్టలు పంపిణీ చేశారు. మాత నన్ను దేనికోసం వినియోగిస్తుంది అనుకున్నాడు. రామకృష్ణ పరమహంస బాటలో నడిచాడు. వివేకానందుడు నడిచిన బాట అంతా కూడా పూల పాంపు మాత్రం కాదు. ఆయన ఎవరో స్వాగతించలేదు, ఎగతాళి చేశారు. ఎంత ఎగతాళి చేసినా ఏదైతే అనుకున్నాడో ఈ దేశం పరమైవ స్థితికి వెళ్ళాలి, ఈ ధర్మం గొప్పది, ఉత్కృష్టమైనది, ఈ సంస్కృతి గొప్పది, ఈ సమాజం గొప్పది, అసలు ఈ భూమే పునీతమైంది, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, ఇన్ని విశేషణాలు ఉన్న భూమి ప్రపంచంలో భారతదేశం తప్ప ఇంకేం కాదు అని పరిపూర్ణంగా విశ్వసించాడు వివేకానంద. విశ్వసించిన తర్వాత దేశమంతా పర్యటించాడు. దేనికోసం? ఎక్కడెక్కడ ఏ మంచి మంచి సేంద్రీయులు ఉన్నాయి, దర్శనీయ ప్రదేశాలు కాదు, ఈ దేశాన్ని పేదరికం ఎలాగ పట్టి పీడిస్తుంది, దీనులు దళితుల యొక్క జీవనం ఎలాగ ఉంది, వాళ్ళతో మమేకం అవడం కోసం వివేకానందుడు పర్యటన చేశాడు. ఈ దేశంలో ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఒకటి, ఈ దేశ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచన మహనీయ స్వామి వివేకానంద. దేశ భవిష్యత్తు ఏంటి? మన ఋషీశ్వరులు ఒక పారమార్థిక చింతనతో అనేక అనుభూతి పొంది రకరకాలుగా దేశాన్ని అటువంటి దేశాన్ని ఒక రకమైనటువంటి నికృష్టమైన వాతావరణం ఏమిటి, కేవలం అలౌకికమైన కార్యక్రమాలు, అలాగే ఒక మూఢనమ్మకాలతోని ఇలాగే ప్రజలంతా కూడా ప్రజానీకం అంతా కూడా ఆ విధంగా తయారైపోయింది. దీన్ని ఎలా మార్చాలి? నిరంతరం తపన మహనీయుడు ఏకైక స్వామి వివేకానంద. మారాలి, మార్చాలి. ఎలా మార్చాలి? ఆయన గురువు రామకృష్ణ పరమహంస గారు. ఆయన ఏ రీతిలో ఈయన శిష్యునిగా తీర్చిదిద్దారో అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి కూడా ఈ భారతదేశం మార్గదర్శకం చెప్పే కార్యక్రమంతో ఆయన చేశారు. దాంతో భాగంగా మన కన్యాకుమారిలో సర్వే అద్భుతంగా 3 రోజులు 24 hours ఏకదృష్టితో ఆయన ధ్యానం చేశారు. ఆ మైండ్ తర్వాత చాలా విషయాలు జరిగాయి. ఆ విషయాలు చెప్పడానికి రాలేదు. కేవలం ఈ దేశ భవిష్యత్తు ఆలోచన ఏకైక మహనీయుడు స్వామి వివేకానంద. మన గమ్యంలో ఆటుపోట్లు, చీకటి వెలుగులు ఎదురవుతూనే ఉంటాయి. మన లక్ష్యం మాత్రం విడవకూడదు. ప్రయత్నాలు ఎప్పుడు కూడా విడవద్దని చెప్పేవారు. అంతేకాదు, ఒక నాయకుడు
ఒక నాయకుడు, నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా తన టీంని శాసించే నాయకుడిగా ఉండకూడదు. టీంలో ఒక వ్యక్తిగా ఉంటే ఆ టీము మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేవారు. అంటే నేను నాయకుడిని, నేను ఆదేశిస్తాను, మీరు అమలు చేయండి అనే తత్వాన్ని కాకుండా మనం కష్టపడదాం, అందరం కలిసి ముందుకెళ్దాం అని టీముని ముందుకు తీసుకెళ్లేవాడే నిజమైన నాయకుడని మనకి స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. ఇలా ఒకటి కాదు, ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే పెద్ద గ్రంథమే ఉంటుంది. ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఎక్కడో కలకత్తాలో పుట్టి విజయనగరంలో ఉన్న తెలుగువాడు మాట్లాడుకుంటాడు, చికాగోలో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుకుంటారు. యావత్ భారతదేశం మాట్లాడుకుంటుందంటే వ్యక్తి యొక్క ఔన్నత్యం, గొప్పతనం గుర్తించాలి. ఊరికినే గొప్పవాళ్ళు కారు ఎవరు. గొప్పవాళ్ళు అవ్వాలంటే గొప్ప వ్యక్తిత్వం కూడా కావాలి. సమాజాన్ని వారి స్ఫూర్తినిచ్చే వ్యక్తులు కావాలి. అందుకే ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఆయన్ని స్మరించుకుంటున్నాం. పేదవాడి భూమి గురించి ఆలోచించే మహనీయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని గజపతి నగరం ఎమ్మెల్యే పొత్స అప్పల్ నర్సయ్య అన్నారు. గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తోందని చెప్పారు. తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కోర్టుకు వెళ్లారని, ఇలాంటి చర్యలు మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతౌడు, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు. 733 ఎకరాల భూమి ఇచ్చామే, ఎవరి దగ్గర నా సెంటు భూమి కానీ నా నాయకులు కానీ మీ దగ్గర తీసుకున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. అంటే పేదవాడికి మంచి చేయాలి చేస్తుంటే ఓ పక్క నుంచి దాని మీద ఏమో అవాకులు చివాకులు పేర్కొని మీరు ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ. ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు మీ పిల్లలు చదువుకుంటే ఇంగ్లీష్ చదివించాలని ఆలోచన చేస్తే దాని మీద కోటికెళ్ళి స్టే తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. దీన్ని కూడా అడ్డుకొని దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని చెప్పి దీని మీద కూడా అవాకులు చివాకులు పేర్కొని ఈరోజు మీకు మీ భూమిని మీకు హక్కోవడం తప్ప చెప్పండి? ఇది మీరు రక్షించరా? ఇది మీకు అవసరం లేదా? దీన్ని కూడా దీన్ని రాజకీయం చేయాలనుకుని తెలుగుదేశం పార్టీ చూస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భోగాపురం మండలంలోని ఆడుదామ ఆంధ్ర పేరిట నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించిందని ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు ఈ రోజు ఆమె బహుమతులు ప్రదానం చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో మండలంలోని 16 సచివాలయాల పరిధిలో ఉన్న క్రీడాకారులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. పోటీలలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రతిభ కనబరిచారని సంతోషం వ్యక్తం చేశారు. పండుగ ఉండగానే మన ఇక్కడైతే మనకి గ్రౌండ్లో నాకు పండుగ అట్మాస్ఫియర్ కనిపిస్తుందండి. అందరూ చాలా జాయ్ఫుల్గా ఉన్నారు. ఎప్పుడైనా సరే పండుగ ఈ 3 రోజులు వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చేసి అంటే మనం చదువులకని చెప్పేసి లేదా జాబ్ పని మీద బయటికి వెళ్ళి ఉంటారు కదా, ఇక్కడికి పండుగ 3 రోజులు వచ్చి ఇక్కడ టీమ్స్ వేసుకుని ఆడుతూ ఉంటారు కదా నార్మల్గా మా ఊరు గెలిచిందని. కానీ ఈరోజు ఇక్కడ మొత్తం మండలం అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా ఆనందకరంగా ఉంది.
చాలా మంది చదువుకునే టైంలో మాత్రం ఆడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు చదువు అయిపోయాక అందరూ జాబ్స్ మీద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి బిజీ అయిపోయారండి పర్సనల్ లైఫ్. కానీ ఇది ఒక అవకాశంగా తీసుకొని చాలా మంది ఈ గేమ్లో పార్టిసిపేట్ చేశారు. అందుకే అందరూ కూడా నేను అభినందిస్తున్నాను. దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఈ రోజు దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే తోపుడు బళ్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేయూతనందిస్తుందని అంటున్నారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండబాబు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలతో పాటు ఏదో ఒకటి జీవనోపాధి కల్పించాలని గత నెలలో దాదాపు 16 మిషన్లు ఇవ్వడం జరిగింది. మా హెల్పింగ్ హ్యాండ్స్ ఇజరా అసోసియేషన్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో 16 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక 3 తోపుడు బళ్ళు వాళ్ళు పళ్ళు అమ్ముకోవడానికి కావచ్చు, కూరగాయల వ్యాపారం చేసుకోవడానికి కావచ్చు 3 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. వికలాంగులు అంటే ఓన్లీ డిజేబుల్డ్ అంటే ఒకరి దగ్గర చేయి చాపడం అని కాదు, వాళ్ళు చేతుల మీదుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకగలరని నిరూపించుకోవడానికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేవలం ఓట్లు ఎలక్షన్ వచ్చేటప్పుడే కాకుండా ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు అండదండగా ఉంటున్నాము. ఇంకా ఎవరైనా ఏమంటే ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మాకు రాలేదు, మా వరకు చేరలేదు అంటే చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అలానే మీకు ఎప్పుడైనా సర్టిఫికేట్లు కావాలన్నా హాస్పిటల్ పని ఉన్నా కూడా మేము వెన్నంటుంటామని చెప్తూ, కొండబాబు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మా తాలూకా సహాయ సహకారాలు ఉంటాయి. అటువంటి వ్యక్తులు ఏ ఊరిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ఊరు ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెబుతూ, మరి ఇంకా రానున్న కాలంలో ఆయనకి అండదండగా ఉంటున్న హిజరా సోదరిమణులందరూ కూడా వాళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి ఇన్ని మేలైన కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ, నగరంలో వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. 40, 44, 45, 46 డివిజన్లో 86 లక్షలతో రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రహదారులు, కాలువలు, కల్వర్ట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అలాగే వార్డు పర్యటనలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పర్యటించే సమయంలో స్థానికుల నుండి వచ్చిన వినతులను పరిష్కరించే దిశగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు బోనల ధనలక్ష్మి, తాళ్లపూడి సంతోషి కుమారి, శైలాడ ఈశ్వరమ్మ, బొద్దూరు గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పారు. ఇక్కడ రోడ్లకి చాలా ఇబ్బంది పడతామని చెప్పారు. అన్నయ్య గారికి అడిగిన వెంటనే ఈ రోడ్లు సుమారు ఈ 44వ డివిజన్లోని 32 లక్షల రూపాయలతోటి లక్ష్మీనగర్ కాలనీ, అలాగే ఎస్కే డిగ్రీ కాలేజ్ కాడ, అలాగే చించులు కూడా ఈ రోడ్లకి సీసీ రోడ్లకి 32 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 45వ డివిజన్లోని 46వ డివిజన్లోని సుమారు ఈ రోజు 80 లక్షల రూపాయలతోటి ఈ రోడ్లకి శంకుస్థాపన ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలు ఏ సమస్య చెప్పినా ఆ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా మన అన్నయ్య గారు అడుగులు వేస్తున్నారు. అలాగే గతంలో చూసుకుంటే విజయనగరం నుంచి మున్సిపాలిటీకి ఎదిగిన తర్వాత విజయనగరం ఎంతో డెవలప్ చేశారు. సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే సీసీ కల్వర్ట్లు, మౌంటైన్లు, చెరువులు, పార్కులు, అలా ఈ అయ్యన్పేట చూసుకుంటే గతంలో మంచినీటికి ఎంతో సమస్య ఉండే, ఆ సమస్య లేకుండా వాటర్ ట్యాంకులు ఓపెన్ చేసి మంచినీటి శాశ్వత పరిష్కారం చూపి అలాగే ఈ వార్డులోకి ఎన్నోసార్లు వచ్చాం. ఎక్కడ ఏ మూల ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తూ వాళ్ళకి అవసరం అంటే ప్రజలు అడిగిన వెంటనే వాళ్ళకి అవసరమైనట్టు ఎలక్ట్రికల్ పోల్స్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, డ్రైన్లు అవని వెంటనే ఫండ్స్ శాంక్షన్ చేసి అవి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు కూడా మేమే వస్తున్నందుకు చాలా గతానికి ఇప్పటికీ చూసుకుంటే విజయనగరం ఎంతో డెవలప్ చేస్తున్నాం. మన కోలగట్ల వీరభద్ర నిజంగా మనకి ఎమ్మెల్యేగా దొరకడం నిజంగా మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాను.
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించమని చేస్తున్న సమ్మె ఈ రోజు కూడా కొనసాగింది. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా చీపురుపల్లి మండలం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాము మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నామని అన్నారు. తమపై ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమని మండిపడ్డారు. వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల నుంచి మేము ఎన్నో మా డిమాండ్స్పై మేము మాట్లాడుతున్నాం, కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదండి. మేమేంటంటే ఎస్మా మేమైతే గవర్నమెంట్ ఉద్యోగులం కాదు, మాకు పని తగిన వేతనం ఇచ్చినప్పుడు ఎస్మా మా పైన ఎలాగండి వర్తింప చేస్తారు అని అడుగుతున్నాం. తర్వాత ఈ రోజుల్లో నిత్యావసర సరుకులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాంటప్పుడు 10,000 రూపాయలు జీతంతో మేము ఎలా బ్రతకాలనుకుంటున్నాము? మా తిండి అయితేమి, మా పిల్లల చదువులు అయితేమి, హాస్పిటల్ ఖర్చులు అయితేమి. అందుకు ప్రభుత్వాన్ని మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. వాళ్ళ బంగ్లాలు కావాలని, వాళ్ళ ఆస్తులు కావాలని మేమైతే కోరట్లేదు. మా అవసరంకి తగినట్లు కనీసం 26 వేతనము ఇవ్వండి అని అడుగుతున్నాం. తర్వాత ఏంటంటే సుప్రీంకోర్టు గ్రాడ్యుయేషన్ అమలు చేసేటప్పుడు గవర్నమెంట్కి ఏమైంది సార్? అలా కూడా మేము సీఎం సార్ గారిని అడుగుతున్నాము. వాళ్ళని మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలని, రిటైర్మెంట్స్ తర్వాత కూడా మేము ఈ జీతానికైతే ఎటువంటిది కూడా దాచుకోవడానికైతే మాకు ఉండదు. అలాంటప్పుడు రిటైర్ అయ్యేటప్పుడు టీచర్ కనీసం ఒక 5-6 లక్షలు, ఆయాకి 3-4 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంతకు మించి ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన కూడా లేదు. అందుకు ఇక నుంచి మా డిమాండ్స్ అన్నిటి మీద కూడా తీసుకొని పరిష్కరించవలసిందిగా గవర్నమెంట్ని మేము కోరుచున్నాము. నగరంలోని కనపాకలో మారుతి సహాయక సేవా సంఘం అధ్యక్షులు జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యాపారవేత్త మార్కండేయులు హాజరై ఆయన చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పారదర్శకంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గేదెల తులసిరాం, కొండ్రు కృష్ణారావు, ఏ అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. మారుతి సేవా సంఘం నుంచి నేటికి 16 సంవత్సరాలు పెట్టి బియ్యము, పప్పు, ఉప్పు అనాథులు అంటే తల్లి తండ్రి లేని అనాథులకి ప్రతి సంవత్సరం దుప్పట్లు అన్నీ ఇస్తున్నాము. దీని అంతటికీ మా చంద్రశేఖర్ గారు స్ఫూర్తి. మారుతి సేవా సంఘం తరఫున వీళ్ళందరికీ దానం చేస్తున్నామండి. అంతే. ఈరోజు ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు మారుతి సేవ ద్వారా అందరికీ పేదలకి దుప్పట్లు, బియ్యం, పంచదార అన్నీ పంచుతున్నాము. శాఖ ఆధ్వర్యంలోని పేద ప్రజలకి ఇస్తున్నాము. 16 సంవత్సరాలు అండి. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన హౌసీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే. హౌసీ అయిన అభ్యర్థులు వాజీ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకున్న వారు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆనంద గజపతి ఆడిటోరియంకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాజీ కార్యాలయానికి వచ్చి ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వారు మాత్రమే బహుమతులు పొందేందుకు అర్హులు. ఓపెన్ డ్రాలో హౌసీ టికెట్ నంబర్ వచ్చి అభ్యర్థులు రాకపోతే బహుమతి ఇవ్వబడదన్న విషయాన్ని గమనించగలరు. న్యాయ నిర్ణీతుల సమక్షంలో పేర్లు నమోదు చేసుకున్న హౌసీ అభ్యర్థుల టికెట్లను సీజ్ చేశారు. ఆ బాక్స్ ను ఓపెన్ డ్రా సమయంలో తెరిచి హౌసీ విజేతలను ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రకటిస్తారు. హౌసీ అయ్యి పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ టికెట్ ను, ఆధార్ కార్డును తీసుకుని రావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరని బాజీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పోలింగ్ స్టేషన్ల కోసం పాఠశాలలను 15 రోజుల్లోగా సిద్ధం చేయాలి. నాడు నేడు సమీక్షలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. సనాతన ధర్మ ప్రచార శిఖామణి స్వామి వివేకానందుడు. యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలన్న వాజీ ఛానల్ ఎండీ గణపతిరెడ్డి శ్రీనివాసరావు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతీర్చిన భర్త. గుర్ల మండలం కొండగండ్రెడ్డిలో దారుణం. సేవా దృక్పథంతోనే సమాజంలో వైద్యులకు గౌరవం లభిస్తుంది. తిరుమల ఆసుపత్రిలో అధునాతన స్కానింగ్ పరికరం ప్రారంభించిన కోలగట్ల. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.